ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామా అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. కేంద్ర పెద్దలతో చర్చ లేకుండా పార్లమెంట్ తొలి రోజు బిజీగా గడిపిన తర్వాత అనారోగ్య కారణాలు చూపించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళగిరిలో మంత్రి లోకేష్ ప్రాతినిధ్యంతో మార్పులు కనిపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. రహదారులు, విద్యుత్, తాగునీటి పనులు జోరుగా సాగుతుండగా వచ్చే 4 ఏళ్లలో అభివృద్ధి జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ఈ ఉదయం పాత పార్లమెంట్ హాల్లో సమావేశమవుతున్నారు. ఉభయ సభల్లో వ్యూహాలపై చర్చించనుండగా మొదటి రోజే వాయిదా పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీల్లో తిరుగుబాటుదారుల హవా కొనసాగుతోంది. బీఆర్ఎస్లో కవిత, కాంగ్రెస్లో రేవంత్ వ్యతిరేక వర్గం, బీజేపీలో బండి, ఈటల మధ్య విభేదాలు పార్టీలకు చికాకుగా మారుతున్నాయి. సమస్యలు ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్కు 20,748 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా 25 గేట్లు ఎత్తి 18,125 క్యూసెక్కుల దిగువకు 2,623 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేశారు. బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల ధర 1,050 రూపాయలు పెరిగి 92,850కి, అలాగే 24 క్యారెట్ల ధర 1,140 పెరిగి 1,01,290కి చేరింది. వెండి 2,000 రూపాయలు పెరిగి 1,28,000తో ఆల్ టైమ్ హైకు చేరింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నెహ్యారెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిపై భీమిలి బీచ్లో అక్రమ నిర్మాణాలపై కేసులు నమోదయ్యాయి. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టు ఆగ్రహంతో కేసు నమోదు చేశారు. సైబరాబాద్ను మించిన ప్రాజెక్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అమరావతితో అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు, గ్రీన్ కారిడార్తో అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. కేంద్ర సహకారం కీలకమని చెబుతున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి రాజమండ్రి జైల్లో టీవీ, బెడ్, యోగా మ్యాట్, వ్యక్తిగత భోజనం వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుతున్నాయి. కోర్టు ఆదేశాలతో నోట్బుక్స్, పెన్లు కూడా ఇచ్చారు. సామాన్యుడికి ఇవన్నీ దక్కుతాయా అనే ప్రశ్న ఇప్పుడు రాబోతోంది. ఇప్పటి వరకు 200 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించగా దాని వ్యయం 6,700 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు, 341 బస్ స్టేషన్లలో వేడుకలు జరగనున్నాయి. రవాణా శాఖ మంత్రి ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అపాచీ హెలికాప్టర్స్ వచ్చేశాయి. భారత్కు అపాచీ అటాక్ హెలికాప్టర్ల తొలి బ్యాచ్ చేరింది. జోధ్పూర్లో మోహరించనున్న ఈ హెలికాప్టర్లు గంటకు 279 కిలోమీటర్ల వేగంతో తక్కువ ఎత్తులో ఎగరగలగడం, ఒకేసారి టార్గెట్పై దాడి చేయడం వీటి విశేషాలు. కడప సెంట్రల్ జైల్లో ఖైదీలకు సెల్ ఫోన్లు అందజేసిన జైలు సిబ్బందిపై విచారణలో నిజాలు బయటపడ్డాయి. 5గురిని సస్పెండ్ చేసిన జైళ్ల శాఖ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. బంగ్లాదేశ్లో శిక్షణ విమానం ప్రమాదంలో మృతుల సంఖ్య 27కు చేరింది. ఢాకాలో మైల్ స్టోన్ కాలేజీపై విమానం కూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లడ్డూ కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్. కల్తీ నెయ్యి కేసులో తమను ఇరికించారంటూ వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఇతర న్యాయ మార్గాలు వెతుకుతున్నామని తెలిపారు. పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. విశాఖ బీచ్ రోడ్డులో కొందరు రాములవారి పేరుతో మందిరం నిర్మించి భక్తుల నుంచి కానుకల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. 2,999 రూపాయల ఎంట్రీతో సీతారాముల కళ్యాణం పేరుతో ఈ నెల 29న ఈవెంట్ నిర్వహించనున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి, ఆయన పిఏ బాలాజీ యాదవ్కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బుపై స్పష్టత ఇవ్వాలని కోరింది. వివరణ లేదంటే అది లిక్కర్ స్కామ్లో భాగమవుతుందని హెచ్చరించింది. ఉప్పల్లో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో నకిలీ విస్కీ, బ్రాందీ తయారీ ముఠాను ఎక్సైజ్ అధికారులు బస్టు చేశారు. 9 నెలలుగా స్పిరిట్తో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశారు. రిజర్వేషన్ల అంశంపై రాజకీయం వేడెక్కుతోంది. సీఎం రేవంత్ కేంద్రాన్ని ఒప్పిస్తారని కాంగ్రెస్ 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల సాధ్యం కాదని బీజేపీ, 42% రిజర్వేషన్లకే ముందే ఎన్నికలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. భూమిని ఇతరుల పేరిట మార్చిన అధికారులపై సెక్షన్ 197 సిఆర్పిసి ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. రైతులు తహసీల్దార్కి అభ్యర్థన ఇచ్చి సమస్య పరిష్కారం కోరవచ్చు. పై అధికారులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నేరం చేసిన వారికి శిక్ష తప్పదు. టీటీడీ పాలక మండలి సమావేశంలో తిరుమలలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నడకదారులకు వసతులు, 700 వేదపారాయణ ఉద్యోగాలు, 600 మందికి భృతి, భజన మందిరాల నిర్మాణం, ఆలయాలకు మైక్స్, అనేక అభివృద్ధి పనులకు నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ పై విమర్శలు చేస్తూ ఢిల్లీకి విపరీతంగా వెళ్లిన బీసీ రిజర్వేషన్లపై మోదీని ఒప్పించలేదా అని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు బీసీలకు మోసం చేస్తున్నాయన్నారు. కల్లు వృత్తిని భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ యత్నిస్తున్నదని
లిక్కర్ మాఫియాకు తలొగ్గి గీత వృత్తిని నాశనం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కల్లు కాంపౌండ్పై నిషేధం విధిస్తే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్ కేసులో దగ్గుపాటి రానా 23న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న షూటింగ్ వల్ల ఆలస్యం కోరారు. ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలు వరుసగా జూలై 30, ఆగస్టు 6, 13న విచారణకు హాజరు కానున్నారు. భారత వైమానిక దళంలో దశాబ్దాల పాటు సేవలందించిన MiG-21 యుద్ధ విమానాలను సెప్టెంబర్ నుంచి దశల వారీగా తొలగించనుంది. వీటి స్థానాన్ని స్వదేశీ తేజస్ MK-1A యుద్ధ విమానాలు భర్తీ చేయనున్నాయి.